నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటన శ్రీ స్థానిక దుర్గా భవానీ మందిరం వద్ద ఏర్పాట్లను కమిషనర్తో చర్చ అనంతపురం జిల్లా దుర్దకుంట గ్రామంలో రైతులపై ఎలుగుబంటి దాడి పరిస్థితి విషమించడంతో రైతు కర్రనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సంగారెడ్డి జిల్లా గొంగ్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి గత సంవత్సరం చీరలు తీసుకువచ్చి పంపిణీ చేస్తున్నారని వీఆర్ఓపై గ్రామస్తుల ఆగ్రహం కర్నూలు జిల్లా ఆర్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన యురేనియం కోర్ డ్రిల్లింగ్ పనులు అడ్డుకుంటామన్న అఖిలప్రియ ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటన దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ స్థానిక దుర్గా భవానీ మందిరం వద్ద ఏర్పాట్లను కమిషనర్తో చర్చించారు. స్థలాన్ని పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కమిషనర్కు సూచించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీతో ఆ ప్రదేశంలో కరెంటు వైర్లు కొంచెం కిందికి ఉండడంతో అవి సరిచేయండి అని సూచించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మున్నిపల్లి సత్యనారాయణ, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైటింగ్ కెపాసిటీ పెంచాలి. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం కదా, ఎట్లేస్తారు ఏంటి అనేది ఒకసారి అప్పుడే ఉండమని చెప్పాం కదా, ఆయనకి ముందే ఉండమని చెప్పాను. మళ్ళీ ఇంకా ఎలక్ట్రిసిటీ ఎవరు నమస్తే. అదే ఇప్పుడు నుంచి తీసుకోండి. అది కూడా దాంట్లో మళ్ళీ అది మొత్తం ఒకటి ఇట్లా మూడు కట్టలు కట్టేసాను. ఎవరు మళ్ళీ వెరీ రాకుండా. రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రైతు పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం దుర్దకుంట గ్రామానికి చెందిన రైతు ఉదయాన్నే విద్యుత్ మోటార్ ఆఫ్ చేయడానికి స్టార్టర్ వద్దకు వెళ్తుండగా పిల్ల ఎలుగుబంటి దాడి చేసినట్లు బాధిత రైతు తెలుపుతున్నాడు. తీవ్రంగా గాయపడిన రైతును వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించి కళ్యాణదుర్గ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కళ్యాణదుర్గ ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్రనను అనంతపురంకు తరలించారు. సరే సరే పెద్దయినా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూరు గ్రామంలో వీఆర్ఓ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కానీ గతేడాది 2018లో ఇదే వీఆర్ఓ చీరల పంపిణీ చేయలేదు. బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకి చీరల పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టిన గొంగ్లూరులో గతేడాది 2018లో ఒక్క మహిళ కూడా చీరల పంపిణీ జరగలేదు. 2017లో గ్రామంలో 45 మంది
మహిళలకు చీరలు రాలేదని చెప్పి తిరిగి మండలంకు 90 చీరలు వాపస్ చేయడం జరిగింది. 2019 బతుకమ్మ పండుగకు గాను చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన వీఆర్ఓను గ్రామస్తులు నిలదీస్తూ గతేడాది చీరలు ఎవరికి అమ్ముకున్నావ్ అంటూ ప్రశ్నించారు. చీరల పంపిణీలో కొత్త చీరలు లేవు. గత సంవత్సరం చీరలు తీసుకువచ్చి పంపిణీ చేస్తున్నారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రజలకు 2017లో 45 చీరలు తక్కువడాయి. ఆ 45 చీరలు తక్కువడ వాళ్లకు ఇవ్వకుండా అటువారి 90 చీరలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పంపేయడం జరిగింది. అదే రకంగా గత సంవత్సరం 2018లో ఒక్క చీర కూడా రాలేదు గొంగులూరు గ్రామానికి. ఈ సంవత్సరం పాత స్టాకు నిరుడు 2018లో వచ్చినటువంటి స్టాకు ఇప్పుడు తెచ్చి చీరలు బట్టి ఇట్లా కొంచెం సినిగిపోతున్నాయి. అటువంటి చీరలు ఇస్తున్నారు. కానీ 2019లో ఒక్క చీర కూడా రాలేదు. కానీ ప్రజలు పిచ్చిగా ఇయ్యాల ఒక్క చీర ఇచ్చి 2 అంటే ఒప్పుకుంటారు. ఇలా ఒక్క పని చేసి 2 అంటే ఒప్పుకుంటారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నంత పిచ్చి వాళ్ళు ఇంకో లేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా 2 చీరలు అందేలా గమనించాలి. సీఎం గారు ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుందాం, బంగారు తెలంగాణ చేసుకుందాం, బంగారం పండిద్దామని చెప్పిండు. కానీ ఆడపడుచులంటే దేవుళ్ళుగా దేవతలుగా భావిద్దాం. ఆడపడుచులు బిందె తీసుకొని నీళ్ళ పోయటానికి కనబడుతున్నాడు. కానీ గ్రామాలలో ఇలా తాగు నీరుకు ఇబ్బంది ఉంది. అదే రకంగా ప్రతి సంవత్సరం బతుకమ్మల పండుగ చీరలు ఇస్తానని 2 సంవత్సరాల నుంచి చీరలు లేవు. ఈ సంవత్సరం ఒక్క చీర తెచ్చిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి 2 చీరలు అందేలా చూడాలి. లేకపోతే ఈ మహిళలు ఊరుకోరు. అవసరమైతే ఇస్తున్న చీరలు మాకు కావాలి, ఇవ్వకుంటే మేము అడుగుతలేం. కాబట్టి ఇచ్చే చీరలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు గొంగులూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఇచ్చినట్టుంటే ఎవరైనా ఒక్కరు ఇచ్చిరని చెప్తారు. కానీ ఒక్కరు కూడా ఒక్క చీర ఇవ్వలే. 2018లో ఇవ్వలే. 2019లో పాత స్టాక్ తెచ్చిస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మూలుగుతున్నాయి మూటలు. ఆ పాత స్టాక్ తెచ్చిస్తారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని పెద్దలు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియజేయాలి. దాచి ఉంటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన చీరలు కూడా 45 మందికి ఇవ్వకుండా పట్వారి గారు ప్రత్యేకంగా మండలికి పంపించడం జరిగింది. కాబట్టి ఇక ఉన్న జనాలకు మంచి ప్రతి ఒక్కరికి 2 చీరలు వచ్చేలా తెలియజేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. 3 ఏళ్ళ నుంచి ఒక చీర కూడా లేదు. పట్టువారి అంటాడు నేను ఇప్పిస్తా చీర అంటాడు. మేమంతా అట్లా కొడుతున్నా ఆయన ఇప్పిస్తాడు. ఏమైంది మన రాముకు చీర లేదు. ఈ అమ్ముకుంటూ కూర్చున్న మంచిగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ సమీపంలో యురేనియం కోర్ డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా దాదాపుగా 20 గ్రామాల ప్రజలు కోర్ డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగితే మేము అడ్డుకుంటామంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి అక్కడికి చేరుకొని ప్రజలకు అండగా ఉంటామని, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కోర్ డ్రిల్లింగ్ పనులు జరగకూడదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హెచ్చరికలు జారీ చేశారు. అలా కాదు కూడదని ఇక్కడ పనులు చేపడితే పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి దీన్ని ప్రజల కోసం ఎంతవరకు పోరాడతామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. యాదవాడ గ్రామం దగ్గర పట్టా భూమిలో డ్రిల్లింగ్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సేవ్ నల్లమల అనే ఒక క్యాంపెయినింగ్ ఎంత స్ట్రాంగ్ గా సోషల్ మీడియాలో నడుస్తుందో అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ యురేనియం అనేది ఎంత డేంజరస్, దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందనేది కూడా కడప జిల్లాలో మరి తుమ్మలపల్లె దగ్గర
చూడటం జరిగింది. ఆ ప్రాంతంలో అయితే స్టార్టింగ్ లో మామూలుగా అయితే నీళ్లు బోరు వేస్తే 50 అడుగులలోనే నీళ్లు వచ్చేది. కానీ ఇప్పుడు 600 అడుగులు వేస్తుంటే కూడా నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు మరి నష్టపోతారు. అదేవిధంగా ప్రాణాలు కూడా లేనిపోని జబ్బులు రావడము, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడాలు, ఈ విధంగా కాళ్ళు చేతులు వంకరపోవడము, ఇట్లా చాలా జబ్బులు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపుగా 30,000 మంది ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చాలా మంది గ్రామాలు వదిలిపెట్టుకుని మండలాలే ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఈ రోజు మనకి కడప జిల్లాలో కనిపిస్తుంది. మరి అటువంటి తీవ్రంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నా కూడా ఈ రోజు మళ్లీ యురేనియం తవ్వడానికి ఈ రోజు ఆలగడ్డ ప్రాంతానికి రావడం జరిగింది. నల్లమల దగ్గర మొత్తం కూడా డీఫారెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాల్సినంత అవసరం కూడా కేంద్రంకి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎందుకుందో అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న చెట్లు నల్లమల అడవులు నమ్ముకొని ఎంత మంది జీవిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చెంచులు గాని, లేకపోతే అక్కడున్న ప్రాంతంలో ఉన్న విలేజెస్ కానీ, లేకపోతే ఆ అడవిని నమ్ముకొని ఉన్న జంతువులు గాని, పక్షులు గాని ఏవైనా సరే ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా నాశనం అవుతుంది. దయచేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మీరు ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైతే డ్రిల్లింగ్ చేస్తున్నారో గ్రామ ప్రజల ఒపీనియన్ తీసుకోండి. గ్రామ ప్రజలు వద్దు అంటే దయచేసి దాన్ని స్టాప్ చేయండి. ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రం రేపొద్దున వాళ్ళందరూ కూడా మీరు ఒక అవగాహన సదస్సు పెట్టండి. ఈ విధంగా యురేనియం రాబోతుంది, ఈ విధంగా మేము మీకు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఏదో ఒకటి మీరు అవగాహన సదస్సు పెట్టకుండా ఈ విధంగా మీరు దౌర్జన్యంగా మరి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే మాత్రం తప్పకుండా మేమందరం కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను, ఇది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, గ్రామంలో ప్రజలకు సంబంధించింది. ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించి మరి నిర్ణయం తీసుకో. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ గ్రామాల రైతులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రైతు విభాగం నాయకులు గజ్జె గంగాధర్ పాలకవర్గ తీరును తప్పుబట్టారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని, కేసుకు ఎప్పుడూ భయపడొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మొయినుద్దీన్, నాయకులు మౌలానా, సంఘ కార్యదర్శి రామ్దాస్, రైతులు పాల్గొన్నారు. నీ మీద నమ్మకం మీద పిల్లలు పెడతారు, ఆడపిల్లలు చేతగాలను పెడతారు, పైసలు డిపాజిట్ తినేస్తాను. ఎంత సాధ్యమయ్యారు? మేము అందరు రైతులంతా చూతగాలం కొట్టున్నా. అదే కొంచెం అర్థం ఉండాలా. నేను బీదస్థలంగా వచ్చినా, నేను చిన్న కుటుంబంతో వచ్చిన నేను ఎట్లా బతకాలా? అదే డిపాజిట్ తిన్నట్టే. ఇప్పుడు 50-60 లక్షలు ఎట్లా పోతాయా? 50-60 లక్షలు ఎట్లా పోతాయి? నువ్వు సమాధానం చెప్పు. టీవీలో సమాధానం చెప్పు. తీసుకోలేదని చెప్పు. సమాధానం చెప్పు. పేపర్లో డాడీ సమాధానం చెప్పు. నువ్వు చెప్పు కదా పేపర్. అట్లా కాదు నువ్వు మాట్లాడు. రైతుల మాట్లాడుతున్నా. నువ్వు తోచుకరాకు. నువ్వు రైతుల పైసలు తినేస్తావా? నువ్వు అంత రైతులు ఆడలే పిల్లల డిపాజిట్ పెట్టే పైసలు తినేస్తావా? ఏం అనుకుంటున్నావు? అడిగి చూద్దాం, చేద్దాం. ఏం చేస్తావు? నువ్వు కేసేస్తావు. నేను నీ మీద కేసేస్తాను, నా మీద కేసేస్తాను. నువ్వు తెలిసే తెల్లాలి అంటే ఫ్రాడ్ చేస్తావు. పైసలు అందరు ఫ్రాడ్ చేస్తారు. రైతులందరి 50-60 లక్షలు ఒక్కొక్క రైతులు కనీసం ఉత్తా ఫ్రీ మందు తీసుకొచ్చి పైసల గురించి. జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద పట్టణ సుందరీకరణలో భాగంగా 4.47 కోట్ల TUFIDC నిధులతో దరూర్ వాగు నుండి ప్రధాన రహదారి యందు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరగనున్న నేపథ్యంలో మొక్కలు నాటు కార్యక్రమంకు మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరయ్యి భూమి పూజ మరియు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. కరెంటు లేదు, కరెంటు కూడా లేదు. మరి మీరు వచ్చి అన్ని చేయాలి, మోరు కట్టాలంటారు. ఏ రకంగా సాధ్యం? మరి ఒకసారి కట్టేటప్పుడే కొంత ఒక లేఅవుట్, ఆ లేఅవుట్ ప్రకారం ఆ డెవలప్మెంట్ చేస్తే ఓ 10 రూపాయలు ఎక్కువైనా కానీ మరి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇంతకు ముందే ఒక మా అన్నని అడిగిన, ఇక్కడ ఇల్లు పడుకున్నాడు, అన్న మరి మన ఇంటి నీళ్ళు ఎడిపోతాయా అన్న, ఇవాళ ఆగలేకపోతున్నాయి అన్నమాట. మరి ఈ రకంగా పరిస్థితి అంటే కించపరచడం అని కాదు,
ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా పోవాలి. మన అధికారులు కూడా దీని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక పాతయన్ని మర్చిపోవాలి. ఊరికే నేను అవన్నీ తీసి తవ్విస్తా అంటలేదు. కానీ ఇక ముందు ఏదో చేసినా కానీ మన స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వాళ్ళ కమిషనర్ గారు ఉన్నారు, రేపు కొత్త పాలక వర్గం వస్తుంది. వచ్చిన ప్రతి వారు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇవాళ కరీంనగర్ పోతే 30 ఫీట్ల లోపల రోడ్ బిల్డింగ్స్ ఎక్కడ కూడా ఎంత చిన్న సందులో కూడా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కడతలేదు. మనం అట్లీస్ట్ ఇప్పుడన్నా మొదలు పెట్టాలి. ఇవాళ మెయిన్ రోడ్ల మీద ఇప్పుడన్నా సెట్ బ్యాక్ పోవాలి. అయ్యో ఎట్లా అంటే కొంత బాధ అనిపిస్తుంది మనకు. కానీ మనకు కొంచెం పెద్ద మనసుతోటి స్థలం మొదలు పెడితే మన ఇంటి ముందట్టే ఉంటది కదా అనే ఆలోచనతోటి పోయినట్టయితే రేపటి నాడు మనకు ఇబ్బంది కాకుండా ఉంటది. ఎందుకంటే ఇవాళ అందరికీ వాహనాలు ఎక్కువైనాయి. మునుపటి కాలం కాదు, కార్లు జీపులు రద్దీ ఎక్కువైపోయింది. కాబట్టి మన జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వంతో పాటు ప్రజలు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి అదే విధంగా పట్టణంలో CUFID నిధుల ద్వారా 4,75,00,000 వ్యయంతో నిర్మిస్తున్నటువంటి మరి డివైడర్ అండ్ సెంటర్ లైటింగ్ పని ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్పర్సన్ దామ వసంత గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శరత్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులు, ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. జగిత్యాల పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి అనేక విషయాలను ఇప్పుడే మన శాసనసభ్యులు మీ అందరి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచ్పల్లి కొలను హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ రూత్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజాంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ సుభాష్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ సుభాష్ చంద్ర, నిజాంపేట బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఎన్టీ రామారావు కానీ ఎవరిని పెడితే గెలుస్తాడు, అట్లాంటి వాతావరణం ఉంది. నేను మిమ్మల్ని ఏదో అనడానికి చేస్తలేదు. భారతీయ జనతా పార్టీ టికెట్ ఎవరు వస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి. టికెట్ రావాలంటే మాత్రం ఇలాంటి వాళ్ళ పెద్దల మెప్పు పొందాలంటే వాళ్ళకి ఏదో దావతులు ఇచ్చో, వాళ్ళ కాల్మొక్కో, వాళ్ళ ఏదో కాదు. వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఒక్కొక్క డివిజన్ మీకు ఇచ్చినాం, మీరు 10 మంది ఉంటారా, 15 మంది ఉంటారా, ఎంతమంది ఉంటారో అందులో 3 బూతులు ఉంటాయా, 4 బూతులు ఉంటాయా, బూత్లో మినిమం ఒక్కొక్క బూత్లో 100 మందిని మీరు సభ్యత్వం చేయాలి. వచ్చేటటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే, ఎంపీ మీకు కనీసం జిద్దు లేకపోతే ఎట్లా? ఛాలెంజింగ్ ఉండాలి. ఏ పని ఉన్నా కానీ ఛాలెంజ్ లేకపోతే నడవదు. కంపల్సరీ ఎస్ ఇవాళ 10 అంటే 10 ఓట్లు చేయవలసిందే. ఈరోజు 50 మెంబర్షిప్ అంటే 50 మెంబర్షిప్ కావాలి. కాకపోతే ఎట్లయితుంది? ఇప్పుడు మనం అనుకున్నాం, ఇప్పుడు అనుకున్నాం మనం 20 రోజులు అయింది. 20 రోజులు ఎవ్వరు కూడా ఒక్క కొత్త ఓటర్ ఇంక్లూడ్ చేయలేదు. ఎవ్వరు ఇంటికి పోలేదు. ఇంటికాడ కూర్చున్నాం, పొద్దుగాల టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం అన్నం తింటున్నాం, మంచి హాయిగా మళ్ళీ నైట్ భోజనం అవుతుంది. కొంత మీటింగ్ వెళ్తే అసెంబ్లీ మీటింగ్ వచ్చినామన్నా ఏం లాభం? అదే వాళ్ళ లీడర్ల స్పీచ్ నుంచి కూర్చుంటే కాదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ MNR జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో DRDO PD కౌటిల్య హాజరై మున్సిపల్ సిబ్బంది, ఆడపడుచులతో కలిసి అధికారులు బతుకమ్మ ఆడి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజు విధి నిర్వహణతోనే కాదు, అధికారులు అన్నా చెల్లెళ్లలాగా ఐక్యతగా ఉండాలని చాటి చెప్పారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో వివిధ పాఠశాలల మరియు కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు చిన్నారులు విద్యార్థులు బతుకమ్మ పండుగలో పాల్గొని తెలంగాణ సంస్కృతికి నిలయమైన బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా హైదరాబాద్ సెంట్రల్ మున్సిపాలిటీలో మతోన్మాద ఏబీవీపీపై ఎస్ఎఫ్ఐ ప్యానెల్ ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక నల్లాల బావి సెంటర్లో స్వీట్లు పంపిణీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సోనబోయిన ఉపేందర్ మాట్లాడుతూ భగత్ సింగ్ 112వ జయంతి సందర్భంగా యావత్ విద్యార్థి లోకం ఒకటై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాద ఏబీవీపీపై ఎస్ఎఫ్ఐ కూటమికి ఘన విజయం కట్టబెట్టి భగత్ సింగ్ కు ఘనమైన నివాళులు అర్పించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎలక్షన్స్లో మతోన్మాద ఏబీవీపీపై ఎస్ఎఫ్ఐ ప్యానెల్ ఘన విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వీట్స్ మంచ్తో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అందరూ కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలకు ఎస్ఎఫ్ఐ కూటమికి విజయాన్ని అందిస్తున్న సందర్భంలో అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఏబీవీపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాలని అడ్డుకోవాలని చెప్పేసి విద్యార్థి లోకం ఈరోజు పిలుపునిస్తూ ఉంది. దానికి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఎప్పుడు సంపూర్ణంగా మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భగత్ సింగ్ జయంతి సందర్భంగా విద్యార్థులు భగత్ సింగ్కు ఘనమైన నివాళులు అర్పించినటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎప్పుడు కూడా విద్యార్థులు మన సమస్యల పరిష్కారం కోసం అండదండగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐకి ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అందుబాటులో ఉండాలని చెప్పేసి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా ముందుకు కదిలేవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కానాపూర్ గ్రామంలో శ్రీ గంగుల కమలాకర్ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి నారదాసు లక్ష్మణ్, ఎంపీపీ వాస్ల రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రామంలో చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ గ్రామ సర్పంచ్ జినుక సంపత్, ఉప సర్పంచ్ బోనాల మాధవి, రవీందర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన కులాలన్నీ కూడా ముందుకు సాగాలని, వెనుకబడిన కులాలు వారి కుల వృత్తులు ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా, కుల వృత్తి చేసుకోవాలని ఆలోచన ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, మాకు కుల వృత్తి కూడా చేసుకునే అవకాశం లేదు అని భావించిన తరుణంలో నీ వెనుకబడిన కులాలు కుల వృత్తి చేసుకో, నీ దగ్గర డబ్బులు లేకున్నా ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా ఈ ప్రభుత్వమే నేరుగా నీకు నిధులిచ్చి నీ కులవృత్తిని కాపాడుతుందని చెప్పి బహుశా దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఈ ఆలోచన రాలే. వెనుకబడిన కులాలను కాపాడాలని, వెనుకబడిన బిడ్డలు చదువుకోవాలని, వాళ్ళు ఉన్నత వర్గాలకు తీటుగా ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఏ ప్రభుత్వం ఆలోచించలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు. వెనుకబడిన కులాలు వెనుకబడలే, వెనుక నెట్టేయబడ్డాయి కాబట్టి ఈ వెనుకబడిన కులాలని ముందుకు రావాలని చెప్పి ఆలోచనతో కులవృత్తులు కాపాడాలని, తద్వారా ఆ కులవృత్తి మీద ఆధారపడ్డ వారి కుటుంబంలో చదువుకోవాలంటే ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వమే నేరుగా చదివిద్దామని చెప్పి ఒక మంచి ఆలోచనతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు ఒక ప్రవేశపెట్టుకుంటారు గొర్రెల పంపిణీ కార్యక్రమం అని చెప్పి. 2 సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం చేశారు. చేసినప్పుడు చాలా మంది విమర్శించారు, ఏమి చదువుకోమా, గొర్రెలు కాయిస్తావా అని ఏదో మాట్లాడారు. కానీ ఈరోజు ఆ గొర్రెలే వారికి ఆధారంగా మారినాయి. అందులో భాగంగా జిల్లాలో మరి మన కరీంనగర్ కొత్తపల్లి మండలంలో అన్ని గ్రామాలు కూడా నా చేతిలో చాలా గొర్రెలు పంచాను. అందులో చివరి గ్రామం మరి 2వ విడత కార్యక్రమం చేసుకోవాలంటే మొదటి విడత కంప్లీట్ చేసుకోవాలి. 2వ విడత మొదలు పెట్టాలంటే అయ్యో మరి కాజీపూర్లో 4 ఉన్నాయి, మాకు రాలేదు, కమాన్పూర్ 1 ఉన్నారు, మరి మా సంగతి ఏంది, మీరు 2వ కార్యక్రమం చేసుకున్నారని చెప్పి భావిస్తారని చెప్పి మొదటి విడతలో ఆగిన 2 గ్రామాలు కాజీపూర్లో 4 యూనిట్లు, కమాన్పూర్లో 1 యూనిట్ అది ఇవాళ ఇచ్చి మళ్ళీ రేపటి నుంచి మళ్ళా 2వ విడత కార్యక్రమం చేద్దామని చెప్పి అందులో భాగంగా ఈరోజు మీకు కమాన్పూర్ రావడం జరిగింది.
దానికి గౌరవ సభాధ్యక్షులు సర్పంచ్ జింక సంపత్ గారు, మరి ఈరోజు నాతో అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, మరియు సుడా చైర్మన్ గారు జీవి రామకృష్ణ గారు, సోదరుడు మా అన్న లాంటి వాడు సంతోషన్న గారు మాజీ ఎమ్మెల్సీ గారు, ఎంపీపీ పిల్లి శ్రీలత గారు, మరియు జెడ్పీసీ గారు కరుణ రవీందర్ గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ మన వైస్ ఎంపీపీ గారు మల్లేశన్న గారికి, గౌరవ బోన రాజేశ్వర గారికి, వాస్తవంగా మన ఎంపీపీ వాస రమేశ్వర గారికి, మరియు ఇక్కడ ఎంపీటీ సభ్యులకు సర్పంచ్లకు స్థలం లేదు, దయచేసి అన్యదా భావించకూడదు. ఈరోజు మనం ఎవరు అతిథులం కాదు, మనమే హోస్టము, మనమే ఆహ్వానించే వారం కాబట్టి అన్యదా భావించకూడదు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చేసిన మా సోదర సోదరిమణులకు పత్రికా సోదరులకు మీ అందరికీ పేరు పేరు నమస్కారం. జై తెలంగాణ. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంటలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆగ్రహంతో విద్యుత్ సబ్ స్టేషన్ కు గ్రామస్తులు ముట్టడించారు. అలాగే మండలంలోని దాదాపు 8 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ ఆపరేటర్లను అడుగగా పై అధికారులు తీసివేయమని చెప్పడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఆగ్రహంతో విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించి ఆపరేటర్ పై వాగ్వివాదానికి దిగారు. దీంతో పై అధికారులకు ఫోన్ చేసినా అధికారులు ఫోన్లు పనిచేయలేకపోయాయి. రాత్రి వేళల్లో విషపురుగులు ఉంటాయని వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటని ఆపరేటర్ను నిలదీశారు. దీంతో మంత్రాలయం గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని విద్యుత్ అధికారులకు హెచ్చరించారు. మగటి కూడా మాత్రం తీస్తాం, రాత్రి అది అంటున్నాడు. మరి ఒకరు చూద్దాం, సోమవారం ఇదే టైం వస్తాడని చెప్తారు. సోమవారం నాడు రాత్రి వస్తే ఎవరుంటుంది నీకు? నిజామాబాద్ జిల్లా మోస్ట్రా మండల కేంద్ర పరిధిలోని 30 రోజుల ప్రణాళికలో భాగంగా మోస్ట్రా గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారంలో నాటిన 4 మొక్కలను మేకలు తిన్నాయనే కారణంతో మేకను గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీలో బంధించి మేక యాజమానికి జరిమానా విధించారు. అయితే గ్రామ పంచాయతీ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటన. శ్రీ స్థానిక దుర్గా భవానీ మందిరం వద్ద ఏర్పాట్లను కమిషనర్తో చర్చ. అనంతపురం జిల్లా దుర్దకుంట గ్రామంలో రైతులపై ఎలుగుబంటి దాడి. పరిస్థితి విషమించడంతో రైతు కర్రనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సంగారెడ్డి జిల్లా గొంగ్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి. గత సంవత్సరం చీరలు తీసుకువచ్చి పంపిణీ చేస్తున్నారని వీఆర్ఓపై గ్రామస్తుల ఆగ్రహం. కర్నూలు జిల్లా ఆర్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన. యురేనియం కోర్ డ్రిల్లింగ్ పనులు అడ్డుకుంటామన్న అఖిలప్రియ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.